యూట్యూబ్ ఛానల్ ని స్టార్ట్ చేయాలి అని అనుకుంటున్నారా? అయితే మా ఛానల్ ని ఖచ్చితంగా ఫాలో అవ్వండి. డూస్ అండ్ డోంట్ డూస్ అనేది కంప్లీట్ గా మన ఛానల్లో అవైలబుల్ గా ఉంటాయి. ఫ్రెండ్స్, మీరు యూట్యూబ్ ఛానల్ ని స్టార్ట్ చేసి సక్సెస్ అవ్వలేదా? యూట్యూబర్ గా అవ్వాలి అని అనుకొని వదిలి వెళ్ళిపోతూ ఉన్నారా? అయితే మన ఛానల్ ని ఫాలో అవ్వండి. ఖచ్చితంగా 100% సక్సెస్ఫుల్ టిప్స్ అన్ని మన ఛానల్లో అవైలబుల్ గా ఉంటాయి. సో ఫ్రెండ్స్, ఇవాళ ఫస్ట్ టాపిక్ అంటే మన ఛానల్లో ఎపిసోడ్ వైజ్ గా వీడియోస్ ఉంటాయి. ఇవాళ మొదటగా మనం ఎటువంటి నీచ్ సెలెక్ట్ చేసుకుంటే మీకు కంప్లీట్ గా ఫస్ట్ ఎపిసోడ్ లో మనం ఎటువంటి ఛానల్ ని సెలెక్ట్ చేస్తే సక్సెస్ఫుల్ గా రన్ అవుతాము అంటే ఒక నీచ్ ని మనం ఎలా సెలెక్ట్ చేసుకోవాలి తెలుసుకుందాము. ఇంకొకటి చెప్పాలి అంటే ఛానల్ ని ఎప్పుడైతే స్టార్ట్ చేస్తామో స్టార్టింగ్ లోనే ఛానల్ నేమ్ కానీ మనం అప్లోడ్ చేసేటటువంటి నీచ్ కానీ అన్ని సెలెక్టివ్ గా ఉండాలి. ఎందుకంటే ఒకసారి ఛానల్ ని స్టార్ట్ చేసిన తర్వాత అగైన్ మాడిఫికేషన్స్ చేస్తుంటే కనుక స్పామ్ కింద వచ్చి యూట్యూబ్ ద్వారా వచ్చేటటువంటి ఇంప్రెషన్స్ కానీ సిటిఆర్ కానీ తగ్గిపోతూ ఉంటుంది. అందుకనేసి మీరు ఏదైనా ఛానల్ ని స్టార్ట్ చేసుకోవాలంటే కనుక ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక మంచి నేమ్ సెలెక్ట్ చేసుకోవాలి. ఈ వీడియోలో మనం యూఎస్ఏ బేస్డ్ ఛానల్ ని ఎట్లా స్టార్ట్ చేయాలి కంప్లీట్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ యూఎస్ఏ బేస్డ్ ఛానల్ ని ఒకటి న్యూస్ బేస్డ్ ఛానల్ ని స్టార్ట్ చేయాలా లేదా ట్రావెల్ కి సంబంధించినటువంటి ఛానల్ ని స్టార్ట్ చేయాలా అనేది డిసైడ్ అవ్వండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ట్రావెల్ రిలేటెడ్ ఛానల్ ని స్టార్ట్ చేయాలి అంటే మనం ఒక నేమ్ ని సెలెక్ట్ చేసుకోవాలి. దీన్ని ఏ ట్యూల్ ని యూజ్ చేసుకొని మనం ఎలా సెలెక్ట్ చేసుకోవచ్చు అంటే చాట్ జీపీటీ లోకి వెళ్ళండి. చాట్ జీపీటీ లోకి వెళ్ళిన తర్వాత హాయ్ ఐఎమ్ గోయింగ్ టు స్టార్ట్ ఏ న్యూ యూట్యూబ్ ఛానల్ రిలేటెడ్ టు యూఎస్ఏ బేస్డ్ సో ట్రావెల్ ఛానల్. సో ప్లీజ్ గివ్ మీ సజెస్ట్ మీ బెస్ట్ యూట్యూబ్ ఛానల్ నేమ్ అని చెప్పి మీరు గనక సెర్చ్ చేస్తే మీకు కొన్ని నేమ్స్ రావడం జరుగుతుంది. అందులో మీకు బెస్ట్ గా ఉన్నటువంటిది యూనిక్ గా ఉన్నటువంటిది సెలెక్ట్ చేసుకోండి. సో అలా సెలెక్ట్ చేసుకోవాలంటే యూట్యూబ్ ఛానల్ లోకి వెళ్ళి మీకు నచ్చినటువంటి నేమ్ ఏదైతే ఉందో దాన్ని డబుల్ కోట్స్ లో సెర్చ్ చేయండి. అలా సెర్చ్ చేస్తే మీకు యూట్యూబ్ ఛానల్స్ లో కొన్ని కనపడతాయి, కానీ అన్ని కనపడాలి అంటే ఇక్కడ సార్ట్ అవుట్ ఆప్షన్ ఉంటుంది. అక్కడికి వెళ్ళి ఛానల్ మీద క్లిక్ చేయండి. అలా క్లిక్ చేస్తే మీకు అన్ని యూట్యూబ్ ఛానల్స్ వస్తాయి. సో అందులో లేకుండా గనక ఉంటే అది యూనిక్ గా ఉన్నటువంటి నేమ్ అన్నమాట. అలాగా యూట్యూబ్ ఛానల్ నేమ్ ని మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి వస్తుంది. సో అర్థమైంది కదా ఫ్రెండ్స్, ఎటువంటి ఛానల్ నేమ్ మనము సెలెక్ట్ చేసుకోవాలి. ఛానల్ నేమ్ కావాలి అంటే ఏ ట్యూల్ ని యూజ్ చేసుకొని ఎలా సెలెక్ట్ చేసుకోవాలి, లేదా మీ ఓన్ గా ఏదైనా నేమ్ కనుక సెలెక్ట్ చేసుకోవాలంటే కూడా అలా కూడా యూట్యూబ్ ఛానల్ నేమ్ మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వీడియోలో జీమెయిల్ అకౌంట్ ఎలా క్రియేట్ చేసుకోవాలో మనం పూర్తిగా తెలుసుకొని యూట్యూబ్ ఛానల్ ని ఎలా క్రియేట్ చేసుకోవాలో తెలుసుకుందాం. సో ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. కొత్తగా మన ఛానల్ ని కనుక విజిట్ చేస్తుంటే ఖచ్చితంగా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. యువర్ శశి, జై హింద్, సైనింగ్ ఆఫ్ టుడే.